రెడ్ బులెటిన్ లో వచ్చేసి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోధన్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ పోరు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఉంది. బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం 2025 అక్టోబర్లో ప్రభుత్వ సలహాదారునిగా నియమించింది. ఇక ఆయనకు కేబినెట్ మంత్రి హోదా కల్పించారు. ఇవాళ బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి స్థానికుల నుండి నిరసన సెగ తగిలింది. గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన పనులకు తిరిగి శంకుస్థాపన చేయడాన్ని ప్రజలు తప్పుబట్టారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కొత్తగా నిధులు తీసుకురాలేదని విమర్శిస్తూ ప్రజలు నిలదీయడంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆయన అక్కడి నుండి వెనుదిరగాల్సి వచ్చింది. బీఆర్ఎస్ నాయకులు సుదర్శన్ రెడ్డి వైఫల్యాలను ఎగతిపట్టారు. ఇక సుదర్శన్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను రుణమాఫీ విషయంలో మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నారు. 2026లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బోధన్లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎమ్మెల్సీ కవిత మద్దతుదారులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేసే అవకాశం ఉందన్న వార్తలు బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి వచ్చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మొహమ్మద్ షకీల్ అమీర్ పై 3000 ఓట్లకు స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ పోరు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఉంది. బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం 2025 అక్టోబర్లో ప్రభుత్వ సలహాదారునిగా నియమించింది. ఆయనకు కేబినెట్ మంత్రి హోదా కల్పించారు. ఇవాళ బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి స్థానికుల నుండి నిరసన సెగ తగిలింది. గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన పనులకు తిరిగి శంకుస్థాపన చేయడాన్ని ప్రజలు తప్పుబట్టారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కొత్తగా నిధులు తీసుకురాలేదని విమర్శిస్తూ ప్రజలు నిలదీయడంతో భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఆయన అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఇక బీఆర్ఎస్ నాయకులు సుదర్శన్ రెడ్డి వైఫల్యాలను తప్పుబట్టారు. సుదర్శన్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ రైతులను రుణమాఫీ విషయంలో మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నారు. 2026లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బోధన్ లోని రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎమ్మెల్సీ కవిత మద్దతుదారులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ మరియు బ్లాక్ గుర్తుపై పోటీ చేసే అవకాశం ఉందన్న వార్తలు బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి వచ్చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మొహమ్మద్ షకీల్ అమీర్ పై 3000 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు.